ఇక్కడికి వచ్చిన బీసీ మేధావులందరూ కూడా ధన్యవాదాలు. మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నది ఎందుకంటే 1931లో బ్రిటిష్ గవర్నమెంట్ జనాభా లెక్కలు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వాలు ఎలక్షన్ ముందు బీసీలని మోసం చేయడం కోసం మేము అది చేస్తాం మేము ఇది చేస్తామని ఓట్లు వేయించుకుంటున్నారు. మన తర్వాత గెలిచిన ప్రభుత్వాలు పట్టించుకోరు, ఓడిపోయిన ప్రభుత్వం వచ్చేసి మళ్ళీ మేము బీసీలకి చేస్తామని చెప్పేసి మాటలు చెప్తున్నారు తప్ప బీసీలకి చేసేది ఏమీ లేదని మేము తెలంగాణ బీసీ సుదీర్ఘంగా మేధావులతో చర్చించినాం. కానీ ఆ రోజు అంబేద్కర్ వెంట మనం నడవకోకుండా ఆధిపత్యాల కులం నడవటం వల్లనే ఈరోజు ఇంత నష్టపోయామనేది మేము గుర్తించాం. ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ పక్కన ఉంటే మనకి ఎంతో కొంత వాటా వచ్చేది, 20% 30% ఎంతో కొంత వాటా వచ్చేది. ఆ వాటా కూడా రాకుండా అయిపోయింది. అంబేద్కర్ గారు మన కోసం 1955లో ఒక కమిషన్ ఇప్పించారు, కాకే కలెక్టర్. ఆ కమిషను ఆ రోజు 2700 కులాలు 2200 కులాలు ఉన్నట్టు ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఆ రిపోర్ట్ని పార్లమెంట్ పెట్టుకోకుండానే అదే కమిషన్తో నేను తప్పు రాశాను అని చెప్పేసి దాన్ని గుట్టదాఖలు చేయడం జరిగింది. ఆ తర్వాత రెండో కమిషన్ జనతాదళ్ పార్టీ వాళ్ళు 79 వేశారు. అది 1980 జనవరిలో ఇంప్లిమెంట్ ఆయన సబ్మిట్ చేశాడు. ఆ రోజు 3743 కులాలని ఆయన సబ్మిట్ చేసిండు. 40 అంశాలతో కూడిన రిపోర్ట్ ఇచ్చిండు. కానీ 10 సంవత్సరాల వరకు దాని గురించి పట్టించుకునే రాజకీయ నాయకులు కానీ ఎవరు లేరు. 1990లో అదే మన జనతాదళ్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాన్ని ఆ రోజు పార్లమెంట్లో పెడడానికి కాంచీరామ్ గారు 54 రోజులు పార్లమెంట్ ముందు దీక్ష చేసిండు. నువ్వు మండల కమిషన్ రిపోర్ట్ పెడతావా లేకపోతే దిగిపోతావా అని చెప్పేసి ఆ రోజు డెడ్లైన్ బిగిస్తే ఆగస్టు 7వ తారీఖు 1990 పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఆ గవర్నమెంట్కి మద్దతు కొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ దాంట్లో నుంచి బయటకు వచ్చేసి గవర్నమెంట్ పడగొట్టి మళ్ళా ప్రధానమంత్రిగా చంద్రశేఖర్ గారిని నియమించడం జరిగింది. మనకు వ్యతిరేకంగా ఆ రోజు బీజేపీ కమాండల ఉద్యమం అని ఎల్కేద్వాని గారు స్టార్ట్ చేస్తే ఈ బీసీలందరూ కూడా అదే మండల ఉద్యమాన్ని పెట్టి కమాండల ఉద్యమానికి సపోర్ట్ చేసుకుంటూ జై శ్రీరామ్ అనుకుంటూ ఇటుక పిల్లలు పట్టుకుని పోయారు తప్ప ఆ రోజు మన బతుకులు బాగుపడతాయి, ఈ మండల కమిషన్కి మనం సపోర్ట్ చేయడం వల్ల మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆ రోజు ఏ బీసీ నాయకుడు ఏ బీసీ మేధావులు కూడా ఆలోచించలేదు. ఆ రోజు కూడా పోరాడింది ఎస్సీ ఎస్టీల కాలేజీల యూనివర్సిటీలో కానీ తర్వాత చూసుకుంటే ఏముంది, మళ్ళా మనం మొదటికి వచ్చేసాం. తర్వాత పివి నరసింహరావు గారు ప్రధాని అయిన తర్వాత 27% 50% లిమిట్ మించకూడదని సుప్రీంకోర్టు చెబితే అది 27% ఓన్లీ రాజకీయాలలో మనకి సర్పంచులు ఎంపీటీసీలలో ఇచ్చారు. మళ్ళీ అది 2008లో విద్యా ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఇంత నష్టపోతున్నాం మనం, ఎవరి మాటలు నమ్మి నష్టపోతున్నాం మనం, ఎవరి మాటలు వింటున్నాం మనం. అంటే ఆ రోజు చదువు లేదు, ఈరోజు చదువు ఉంది, జ్ఞానం ఉంది, మనం ఏం చేయాలంటే మనం ఉన్నామన్నా ఆయన మేధావులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుకోకుండా మనం ఏమీ చేయలేకపోతాం. అంటే మనం మానసిక బానిసత్వానికి అలవాటు పడ్డం తప్ప మన హక్కుల్ని మనం సాధించుకోవడంలో చాలా విభ్రమం చెందామన్నది నా అభిప్రాయం. ఎందుకంటే మేము టోటల్గా అధ్యయనం చేసిన తర్వాతనే ఈ విషయాన్ని చెబుతున్నాం. ఎందుకంటే మనం ఇంకా ఎన్ని రోజులు ఈ బానిసగిరి చేయాలని. తర్వాత తెలంగాణ వచ్చింది, తెలంగాణలో కూడా మనకి తీవ్ర అన్యాయం జరిగింది. అంటే మన ఇక్కడ ఏ రాజకీయ పార్టీలను ఏ వ్యక్తులను మనం విమర్శించడం కాదు. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ సకల జన సర్వేని చేసింది 2014లో. చేసిన తర్వాత ఆ రోజు 51% బీసీలు ఉన్నారని తేల్చిన తర్వాత మనకు పాత లెక్కల ప్రకారం 33% రిజర్వేషన్ ఉంటే 22% రిజర్వేషన్ కుదించి ఖమ్మం జిల్లాలో 10% మాత్రమే ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఆ రోజు బీసీలకి ఎక్కడ నిద్రపోతున్నారో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో బీసీలు ఉన్నారంటే మనం నష్టపోతున్నామా లాభపడుతున్నామా అర్థం కాని పరిస్థితిలో బీసీలు ఉన్నారు. ఎందుకంటే 33 నుంచి 22 నుంచి 10%కి దిగజారిపోయామంటే మనం రిజర్వేషన్ ఇస్తున్నామా లేదా, మన రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనే ఒక ఆలోచన కూడా మన బీసీలకి కలగకపోతే ఇంకా మనం ఏం చేయగలుగుతామని చెప్పేసి అనుకుంటున్నాం. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బీసీలకి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నేను 42% ఇస్తాను అని చెప్పిండు, కులగణన చేస్తానని చెప్పాడు. అన్న ప్రకారం కులగణన చేసాడు. చేసిన తర్వాత మనం బీసీలో 46% ఉన్నారు, మిగతా దూదేకులు ముస్లింలు కానీ 10% మొత్తం 56% అని చెప్పేసి వాళ్ళు లెక్కలు తెచ్చారు.
తప్పో రైటో ముందే లెక్క ఒకటి వచ్చింది కదా, ఆ లెక్కని ఇంప్లిమెంట్, మనకు 42% ఇద్దరు అంటారు, ఆ 42% ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మనం ఉద్యమం ఎందుకు చేయకూడదు, మనం సపోర్టింగ్గా ఎందుకు ఉండకూడదు? ఎందుకంటే 22%, 33 నుంచి 22% వచ్చి తీసుకొచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళ, 22% నుంచి 10% వచ్చి గొప్పవాళ్ళ, 42% నుంచి దిగొద్దని చెప్పేసి నిన్న క్యాబినెట్లో కూడా పెట్టేసి తీర్మానం చేయడం జరిగింది. రేపు అసెంబ్లీలో కూడా పెట్టి రేపు ఢిల్లీ పంపిస్తారు. ఈ బీసీ ముఖ్యమంత్రి ఇస్తారా, ఇది ఇస్తారా కాదు, మనకి రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్, విద్యా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయగలిగితేనే మన జాతి బాగుంటుందనే ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం తప్ప వేరే ఏ కాంగ్రెస్ పార్టీకో, బీఆర్ఎస్ పార్టీకో, బీజేపీ పార్టీకో ఒత్తాసు పలకడానికి మాత్రం కాదని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన జాతి అభివృద్ధి మనకు ముఖ్యం. ఎందుకంటే మనం ఎవరితో పనిచేస్తామంటే మన పైన కులాలతో పనిచేస్తాం, ఒక కమ్మోరితోనో, రెడ్డితోనో, వెలమతో పనిచేయడానికి ఇష్టపడదు తప్ప మన కింద ఉన్న ఎస్సీ ఎస్టీలతో మనం పనిచేయడానికి, మాదిగోళ్ళతో, మాలలతో, లమ్మడోళ్ళతో, కొయ్యలతో రాజకీయాలు ఆర్గనైజ్ చేయడానికి ఇష్టపడదు. ఎందుకంటే మనమంతా ఏదో అయిపోయేగా ఉంటాం, కానీ ఈ దేశ మూలవాసులుగా మనమే ఉన్నాం. ఏది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు మాత్రమే ఈ దేశ మూలవాసులు అని చెప్పేసి మేము కూడా బాంషంలో తిరిగినప్పుడు తెలుసుకున్నాం. ఎందుకంటే అది తెలుసుకోకుండా, మన డిఎన్ఏ మనం తెలుసుకోకుండా ఎంతకాలం చేసినా మన మానసిక బానిసత్వానికే గురి అవుతాం తప్ప వేరే ఒకటి లేదని చెప్పేసి ఈ సమాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు.